హై ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ ఫజల్ నిసా. ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాము గులియన్ బారీ సిండ్రోమ్, GBS అవుట్ బ్రేక్ లాగా. ఇది ఏంటి అంటే ఒక పెరాలసిస్ లాగా, అంటే కాళ్ళు చేతుల్లో ఫస్ట్ తిమ్మిర్ లాగా వస్తుంది అండ్ దానికి ఒక 2 days ముందు వామిటింగ్ లాగా, డయేరియా లాగా వచ్చి సడన్ గా తిమ్మిర్ లాగా వచ్చి అది పైకి పాకి ఆల్మోస్ట్ ఊపిరితిత్తులను కూడా అటాక్ చేస్తుంది. సో ఊపిరితిత్తుల మసిల్స్ ని అటాక్ చేసిందంటే రెస్పిరేటరీ పెరాలసిస్ అండ్ ICU అడ్మిషన్ ఖచ్చితంగా. సో చాలా వినడానికి చాలా డేంజరస్ గా ఉంది. అండ్ ఇది ఏంటి అంటే ఒక బ్యాక్టీరియా వల్ల, అంటే ఒక కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ వల్ల వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎలా తొలగించుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఖచ్చితంగా అండి బయట ఫుడ్ అనేది, ఎస్పెషల్లీ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. మీరు చాలా వింటున్నారు ఈ మధ్య చికెన్ ఫ్లూ అని, అదని ఇదని, అండ్ కంటామినేషన్, అండ్ సమ్మర్స్ లో కూడా ఫుడ్ తొందరగా పాడైపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటది. సో బయట ఫుడ్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఏదైనా మీకు నచ్చిందంటే ఇంట్లోనే హోమ్ మేడ్, హోమ్ ప్రిపేర్ చేసుకొని, అండ్ ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మీట్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. సెకండ్ వచ్చేసి బాయిల్డ్ వాటర్. అంటే ఈవెన్ ఈ బ్యాక్టీరియా లోపల వాటర్ బబుల్స్ లో సరిగ్గా ప్యూరిఫై అయ్యాక క్యాంపెలోబాక్టర్ జెజునే ఈ బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మీరు మీ వాటర్ ని, మీ ఇంటి ఆక్వాగార్డ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ బబుల్ వాటర్, మీ ఇంట్లో ఏదైతే ఆక్వాగార్డ్ వాటర్ వస్తుందో దాన్ని మళ్ళీ కూడా వేడి చేసుకొని తాగితే దట్ ఈస్ మోర్ సురక్షితంగా ఉంటది. సో అండ్ అలానే చూసుకుంటే ఎగ్స్ కానీ, ఫిష్ కానీ, మీట్ కానీ, ఇటువంటి ప్రోడక్ట్స్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎస్పెషల్లీ మిల్క్ తో కూడా సమ్ టైమ్స్ కంటామినేషన్ చాలా ఈజీగా అండ్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా తొందరగా ఉంటాయి. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్ని అవాయిడ్ చేసి మీ ప్రెగ్నెన్సీని 9 months వరకు జాగ్రత్తగా కాపాడుకోండి. బికాస్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ప్రెషియస్ ఎవరికైనా. సో మీ అనారోగ్యం వల్ల మళ్ళీ బేబీ అనారోగ్యం, ఇట్ ఈస్ ఆల్ లైక్ హెల్. సో అదంతా కూడా మీరు అవాయిడ్ చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.